సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. మంగమూరు గ్రామంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. జేపంగులూరులో ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. రాజంపేట నియోజకవర్గం బోయినపల్లిలో ఎడవల్లి సుమిత్రమ్మ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పెన్షన్ అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ధోబీఘాట్ను సీఎం పరిశీలించి రజకులతో మాట్లాడి కష్ట నష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. జేపంగులూరులో ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి 41 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆసిస్ట్. మెగా సంస్థల సిఎస్ఆర్ నిధులతో 316 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి. విద్యోన్నతి ఫౌండేషన్ ఒంగోలు సహకారంతో 3 లక్షల మేర ఉపకార వేతనాలు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. P4లో భాగంగా అద్దంకిలో 3000 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ సైకిల్ అందజేత లక్ష్యం. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతున్నాం. పార్టీల రంగులు గుర్తులు లేకుండా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ అందజేశామన్నారు. గ్రామ పెద్దలకి, ప్రసాద్ గారికి, రమేష్ గారికి, ఇంకా అందరు పెద్దలందరికీ, మండల నాయకులకి అందరికీ కూడా నమస్కారం. ఇవాళ అసిస్ట్ వాళ్ళు, అదేవిధంగా మేఘా సంస్థ అని ఒక సంస్థ, ఇలా ఇద్దరు కలిసి దాదాపు 500 సైకిల్స్ ఇస్తున్నాం. ఇవాళ మనం 316 సైకిళ్లు పొంగళూరు హై స్కూల్కి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వారం రోజులు బోధవాడ స్కూల్ కూడా ఒక 200 సైకిళ్లు ఇస్తాం. ఇప్పటిదాకా 3000 సైకిళ్ల పైన మన కాన్స్టిట్యూన్సీలో ఇచ్చాం. మన టార్గెట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా, సిఎస్ఆర్ గ్రాంట్ అంటే కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం బాగా చేస్తా ఉంది, కొంత డబ్బుని ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టాలి. ఆ డబ్బుల్ని మనమే అడిగి మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన హై స్కూల్స్ లో పిల్లలు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ సైకిల్స్ ఇస్తే 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు కనుక సైకిల్ ఇస్తే కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. ఇప్పటిదాకా 3000 మంది దాదాపు ఇచ్చాము. రాబోయే రోజుల్లో డిసెంబర్ నాటికల్లా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ 6th నుంచి చదివే పిల్లలందరూ కూడా తప్పకుండా ఈ సైకిల్స్ అన్ని కూడా అందజేస్తాం. ఈ సైకిల్స్ కి ముఖ్యంగా క్యాంపెయిన్ రన్ చేస్తా ఉన్నారు. అధిష్టానంలో పెట్టుకుని ఆర్గనైజ్ చేసి క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. దాంతోపాటు మెగా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, మన దగ్గర కూడా ఈ రోడ్ వేస్తున్నారు, పొంగళూరు రోడ్. వాళ్ళు కూడా ఒక 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ గ్రాంట్ ఇచ్చారు మనకి సైకిల్ కోసం. అంటే దాదాపు 1000 సైకిల్కి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. వాళ్ళు కూడా స్కూల్ తరఫున, నా తరఫున, మందిరవర్గ ప్రజల తరఫున, అసిస్ట్ వాళ్ళకి, మేఘా వాళ్ళకి, వీళ్ళందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, ఇది మంచి కార్యక్రమం. అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొంతమేరగా
పబ్లిక్ నుంచి కూడా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, మీకు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా యూనిఫామ్ ఇచ్చారు. యూనిఫామ్ బాగుంది కదా, యూనిఫామ్ ఇచ్చారు. దాని మీద ఎక్కడ కూడా పార్టీలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు దాని మీద బొమ్మలు లేవు. మీకు ఇచ్చిన సైకిల్ మీద కూడా ఎక్కడ పార్టీకి సంబంధించిన బొమ్మలు లేవు. అర్థమైందా? అదేవిధంగా యూనిఫామ్ ఇచ్చారు, మంచి పుస్తకాలు, మంచి బ్యాగులు, మంచి టీచర్లు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ధీటుగా రాణించాలి సమాజంలో అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ లోకేష్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇందాక నేను వచ్చినప్పుడు రమేష్ గారు వీళ్ళు కారు వచ్చినప్పుడు ఒకటి అడిగారు, మన స్కూల్లో డైనింగ్ హాల్ కావాలని అడిగారు. మొన్న పోయినసారి వచ్చినప్పుడు చంద్రన్ స్కూల్లో కట్టించాము. ఖచ్చితంగా ఒక 10-15 రోజుల్లోనే జిల్లా పరిషత్ కానీ లేకపోతే మిగతా సంస్థలు కావాలని అడిగి 50 రోజుల్లో ఖచ్చితంగా మీ స్కూల్ కి సంబంధించి లో లైంగ్ ఉందన్నారు. అది ఏ విధంగా చేయాలో నాకు తెలియదు, కనుక్కుంటాను. ఒకసారి మట్టి తోలిస్తారన్నారు, అది ఎట్లా చేయాలో కనుక్కుంటాను. ఈ కమిటీ హాల్, డైనింగ్ హాల్ మీరు కూర్చొని ఫోన్ చేయడానికి ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా ఏదైనా రెస్ట్ రూమ్ లాంటిది ఉండాలని అడిగారు. తప్పకుండా ఒక 10-15 రోజులు శాసనం చేపించి తొందరగానే ప్రారంభిస్తారని చెప్పి కూడా సభాముఖంగా ఇద్దరు కూడా తెలియజేసుకుంటూ, సైకిళ్ళు మీరు స్కూల్ రావడానికి ఉపయోగించుకోండి. రోడ్ల మీద వచ్చినప్పుడు జాగ్రత్త, ట్రాఫిక్ అయి ఉంటుంది, మోటార్ సైకిల్ అయి ఉంది. అందరు తల్లిదండ్రులు జాగ్రత్తగా చర్యలు తీసుకుని, పిల్లలకి అందరు తల్లిదండ్రులు కూడా వచ్చారు. పిల్లల సైకిల్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని రోడ్డు దాటేది కానీ అవి కానీ చూసుకొని జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? తల్లిదండ్రులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? మీకు ఉపయోగపడడానికి, మీకు నష్టం చేయడానికి ఆ సైకిల్ ఇచ్చింది అందుకని చెప్పి. సరేనా? ఓకే, అందరు బాగా చదువుకోండి. గుడ్ లక్ అందరు కూడా. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 4,000 రూపాయల పెన్షన్ అందించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, నల్లూరి కృష్ణారావు, నల్లూరి ఆదినారాయణ, అబ్బూరి శ్రీనివాసరావు, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కంకనాల గోపి, కొండసింగురాజు, పర్సుబుజ్జి, తేళ్ల పుల్లయ్య, కంకనాల నాగరాజు, పైడి యుగేందర్ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంగమూరు గ్రామంలో 1వ తారీఖున ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఈరోజు వచ్చి అన్నీ తెలుసుకున్నాను. నేను కూడా తిరిగి కొంతమందికి పెన్షన్లు ఇచ్చాను. అనుకున్నట్టు 1వ తారీఖు లేకుంటే 31వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు హామీ ఇచ్చినట్టు ఇస్తూ ఉన్నది. ఒక ఉద్యోగాలకి జీతాలు వచ్చిన విధంగా ఖచ్చితంగా మాకు 1వ తారీఖులో ఖచ్చితంగా మాకు పెన్షన్ వస్తుందని వీళ్ళు చాలా భరోసాగా ఉంది. మేము ఎలక్షన్లో చెప్పినట్టు ఇది చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మంగమూరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ బస్సు కావాలని మహిళలు చాలామంది అడిగారు. అది ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకునేది. అతి త్వరలో అది కూడా ఆ సమస్య కూడా తీరుస్తారని మాకు ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండల కేంద్రంలో నేడు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులతో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి పలు సమస్యలపై వచ్చిన రైతుల నుండి అర్జీలు స్వీకరించి ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. రైతులు న్యాయబద్ధమైన భూ సమస్యలు ఉంటే వెంటనే అధికారులు పరిష్కరిస్తారని అన్నారు. సముచితమైన సమస్యలు ఉంటే అధికారులు నిబద్ధతతో పనిచేస్తారని, సరైన ఆధారాలు లేకుండా న్యాయం చేయమని అధికారులను సంప్రదిస్తే న్యాయం జరిగే సమస్య లేదని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ప్రభుత్వం నుండి రైతులు అందుకున్న సబ్సిడీ వ్యవసాయ పిచికారి పంటల డ్రోన్ ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సదస్సు నందు కడిగిరి ఆర్డీఓ మండల మరియు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు. పరిధిలో ఏదైతే చెప్పిందో ఆ నామ్స్ ప్రకారం మీరు పనిచేస్తున్నారా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాలి. కానీ ప్రభుత్వం వద్దు చేయొద్దు, ప్రస్తుతం ఆపండి, వాటి మీద అధ్యయనం చేస్తా ఉన్నాం, వాటి మీద ఒక డెసిషన్ తీసుకొని మీకు ఒక ఆర్డర్ ఇస్తాం, ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని మీరే రైతులకు కానీ ప్రజలకు కానీ పనులు చేయండి అని చెప్పినటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జీరో ఖాతాలు ఉన్నాయి. జీరో ఖాతాని ప్రభుత్వం పని చేయొద్దు, మేము ఒక డైరెక్షన్ ఇచ్చేంత వరకు అని చెప్పింది. రెండవది అసైన్మెంట్లు, అగ్రిమెంట్ల మీద గతంలో చాలా వరకు జరిగాయి. పూర్వకాలం రోజులు పోయాయి.
ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ యుగాలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ యుగాలలో అగ్రిమెంట్ల మీద ఆన్లైన్ లెక్కడం లాంటి వాళ్ళ పేర్ల మీద చేయడం ఇటువంటి ప్రస్తుతం ఆఫ్ చేసింది గవర్నమెంట్. ఇది ఇక్కడ ఎంఆర్ఓ గారు లేకుంటే ఆర్డీఓ గారు లాంటి కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఆపింది కాదు. ఇది స్టేట్ వైడ్ గా మనకు ఒక్కరికి ఉన్న సమస్య కూడా కాదు. స్టేట్ వైడ్ గా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా ఈ రకమైనటువంటి సమస్య ఉంది. దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకొద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆఫ్ చేసిన మాట వాస్తవం. మనకి ఏదైతే చేయగలిగినవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా చేపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరు ఈ కార్యక్రమాన్ని మీరు వచ్చే సమస్యను చూస్తే కనీసం 500-600 మంది వస్తారేమో అనుకున్నా. కానీ ఈరోజు 100 కలిపి 100 మంది కూడా రాలేదు. అంటే మీ మండలంలో పెద్ద సమస్యలు ఉన్నట్టు లేవు. కానీ ఊరికే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే కావాలని అడగాలని అడిగినట్టే ఉంది. కానీ మీరు సమస్యలు లేకుండా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని పని చేయలేదనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తూ మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మేము 100% ఏ అధికారికైనా ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. గతంలో మాదిరిగా మాకు చెప్పకుండా చేయవాకండి, మేము చెప్తేనే చేయండి, లేదంటే మేము చెప్తేనే సంతకాలు పెట్టండి, ఇటువంటి ఆర్డర్స్ మేము ఇవ్వం. మేము రైతు అనేవాడు ఎవరైనా సరే జెన్యూన్ అయితే చేసేయమని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ముందే ఇచ్చాం. ఒకవేళ రైతు అనేవాడు ఇంకొకటి చెబుతుందా కొట్టేయాలని వచ్చినప్పుడు మాత్రం అటువంటి మీరు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వ్యవహరించి దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసినాకనే ఎవరికైనా చేయమని చెప్పి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చాం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేసుకుంటూ పోతా ఉన్నారనిపిస్తుంది నాకైతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. మంగమూరు గ్రామంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. జే పంగులూరులో ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టైమ్స్ న్యూస్.